కరీంనగర్ సైదాపూర్ మండలంలో పరువు హత్య కలకలం సృష్టించింది. కుటుంబం పరువు అంటూ కన్న కూతురునే కడతీర్చారు తల్లిదండ్రులు. తన కూతురు ఓ వ్యక్తితో ప్రేమలో పడడంతో తల్లిదండ్రులే ఆ అమ్మాయికి విషమిచ్చి గొంతు పిసికి హత్య చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కూతురు అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. గమనించిన తల్లిదండ్రులు మందలించినా మారకపోగా అతను ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రాజు లావణ్య కూతురుకు పురుగుల మందు తాగించారు. అనంతరం చనిపోదనే అనుమానంతో గొంతు పిసికి హత్య చేస్తారు. ఆపై కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా పోస్టుమార్టం రిపోర్టులో యువతి హత్యకు గురైనట్లు తేలడంతో రాజు లావణ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కరీంనగర్ జిల్లాలో ఓ యువతికి ప్రేమ శాపమైంది. సైదాపూర్ మండలంలో పరువు హత్య కలకలం సృష్టించింది. కుటుంబం పరువు అంటూ కన్న కూతురునే కడతీర్చారు తల్లిదండ్రులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందజేస్తారు. వేణు, కన్న తల్లిదండ్రులే కూతురిని హతమార్చినట్టుగా తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, గుడ్ మార్నింగ్. ఇది అంటే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. యాక్చువల్ అయితే నవంబర్ 14th రోజు ఈ హత్య జరిగినటువంటి పరిస్థితి. కాకపోతే అప్పటి వరకు కూడా ఇది కడుపు నొప్పి భరించలేక కూతురు మరణించిందంటూ కూడా తల్లిదండ్రులు అయితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన నేపథ్యంలో దాన్ని అదే విధంగా భావించినటువంటి పరిస్థితి. కానీ కొద్ది రోజుల తర్వాత దీని మీద పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలైన విషయం తెలిసింది ఏంటంటే, యాక్చువల్లీ ఈ అర్చన అనే ఈ అమ్మాయి మొదట అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అనిల్ అనే ఒక యువకుడి ప్రేమలో పడినటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు చాలా సార్లు కూడా చెప్పినా కూడా అమ్మాయి వినని నేపథ్యం ఒక ఎత్తు అయితే, ఇంకోవైపు చూసుకుంటే ఈ అనిల్ అనే వ్యక్తికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. అదే పోలీస్ స్టేషన్ సైదాపూర్ పోలీస్ స్టేషన్ లో అతని మీద 498 కేసు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది కుమార్. అంటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ కూతురికి పలుసార్లు హెచ్చరించినా కూడా వినని నేపథ్యం ఇంకో ఎత్తు అయితే, పెద్ద కూతురు కూడా ఉంది. ఆ పెద్ద కూతురు మ్యారేజ్ అవుతుందో కాదో, ఈ విధంగా ఈ అమ్మాయి కనుక లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంకేదన్నా చేసుకొని వెళ్ళిపోతే తన కుటుంబం పరువు పోతుందనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అర్చనని ఎన్నిసార్లు మన్నించినా కూడా వినని నేపథ్యంలో తల్లిదండ్రులే కూతురిని చంపిన ఘటన మాత్రం వెలుగులోకి వచ్చింది. అంటే ముఖ్యంగా ఈ అమ్మాయికి కడుపు నొప్పి భరించలేక చనిపోయిందంటూ పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇచ్చారు. కానీ పోలీసులు తమ రీతిలో అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, కూతురు ఎంత చెప్పినా వినని నేపథ్యంలోనే ఇటు విషం ఇచ్చి చంపినా కూడా చచ్చిపోతుందో లేదో అనే ఒక భయంతో గొంతు కూడా నులిమి చంపినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చింది కుమార్. ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని ఆ తల్లిదండ్రులను ఇద్దరిని విచారించిన పోలీసులు సరిగా గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అంటే ముఖ్యంగా తమ పెద్ద కూతురు ఉంది, ఆ వివాహం అవుతుందో లేదనే ఒక బాధ, ఇంకోవైపు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ మొదటి సంవత్సరం అవుతుంది, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదని అన్ని కూడా దృష్టిలో ఉంచుతూ ఒక తమ పరువు ఎక్కడ పోతుందో అనే ఒక ఉద్దేశంతో తల్లి తండ్రి ఇద్దరుకు ఆ కూతుర్ని చంపినటువంటి నేపథ్యం ఇది జస్ట్ అంటే లాస్ట్ నవంబర్ 14th జరిగింది కుమార్. అయితే ఇది నిన్న వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ పంపించారు. మొత్తం మీద అయితే ఏదేమైనా కానీ ఒక పరువుకు సంబంధించిన విషయం ఒకటి, ఇంకోవైపు కుటుంబానికి సంబంధించిన ఒక బిడ్డ చనిపోవడం, తల్లిదండ్రులు కూడా జైలుకి పోవడం, ఆ కుటుంబం రోడ్డున పడ్డటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద అయితే పరువు నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం మాత్రం ఆ ఊర్లో మాత్రం ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది కుమార్. రైట్, థ్యాంక్ యూ వేణు. రాంపల్లి గ్రామానికి చెందిన ఒక బాలిక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి, అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పోలు అనిల్ అనే వ్యక్తితో ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ప్రేమ దాంట్లో వ్యామోహంలో పడివేసి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటపడటం వల్ల మేబీ ఆ అమ్మాయి కూడా సపోర్ట్ చేసిందని తెలిసింది. ఆ సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫాదర్ మదర్కి ఒక 3 months నుంచి ఆ అమ్మాయితోటి చాటింగ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత తండ్రి మందలించినా కూడా అమ్మాయి వినకపోవడంతో ఆ పిల్లవాడు ఆ రోజు సాయంత్రము వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వెళ్ళినట్టు తెలిసింది. దట్ ఈజ్ ఆన్ 14th November. అయితే తండ్రికి ఈ విషయం తెలిసిన తర్వాత అమ్మాయిని కొంచెం కోపం చేస్తే అమ్మాయి ఆ అబ్బాయిని ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పినా వినట్లేదనే ఒక భయంలో ఆ పిల్లని పాయిజన్ ఇచ్చి ఆ పాపని
పాయిజన్ ఇచ్చి మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుకుతుందేమో అనే ఉద్దేశంతో గొంతు నులిపి కూడా తల్లి తండ్రి సొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి తెల్లారి పొద్దున ఆమెని పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇచ్చారు. ఆమెకి కడుపు నొప్పి ఉంది, అందువలన చనిపోతుంది, ఆరోగ్యం మంచిగా లేక ఇబ్బంది పడుతూ చనిపోయింది పాయిజన్ తీసుకోవాలని కంప్లైంట్ చేయడం జరిగింది.